గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎట్ జడ్చర్ల న్యూస్ ఛానల్. జేసీఎల్ అంటే జ్యుడిషియల్ కాన్స్టిట్యూషన్ లెజిస్లేచర్ అని అర్థం. అయితే ఇప్పుడు మనం వచ్చేసేసి జడ్చర్లలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఒకప్పుడు మనము పాత బజార్ నుంచి గాంధీ బొమ్మ దగ్గర నుంచి వెజిటేబుల్ మార్కెట్ నేతాజీ చౌరస్తా పోవాలంటే రైల్వే గేట్ ఉండేది. ఆ రైల్వే గేట్ స్థానంలో ప్రస్తుతానికి మనకు అండర్ బ్రిడ్జ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆల్మోస్ట్ అండర్ బ్రిడ్జ్ లోపల నుంచి వీడియో చూస్తున్నప్పుడు మనం అండర్ బ్రిడ్జ్ లోపల ఉన్నాము ప్రస్తుతానికి మనము. సో రెండు వరుసల అండర్ బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రత్యేక విశేషం ఏంటంటే దేశవ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఇంతకీ అండర్ బ్రిడ్జ్ పనులు పురోగతి ఎంతవరకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం మనం ఇక్కడికి వచ్చినామంట. ఇప్పుడు మనం అండర్ బ్రిడ్జ్ లోపల ఉన్నాము. ఇది వచ్చేసేసి ఒక వే, ఇంకో వే పక్కన ఉంది. అండర్ బ్రిడ్జ్ వరకు మనకు దాదాపు కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇది చూస్తున్నాం కదా, ఇది వచ్చేసేసి అండర్ పాస్. సో ఒకటి ఇన్ను ఒకటి అవుట్ అన్నమాట. కంప్లీట్గా ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంకా కింద జరిగిన గ్రౌండ్ వర్కులు, కొన్ని వర్కులు పెండింగ్ ఉన్నాయి. సో త్వరలోనే ఇటు గాంధీబొమ్మ సైడ్ మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇటు కూరగాయల మార్కెట్ నుంచి నేతాజీ చౌరస్తాకి వెళ్ళే వేకి సంబంధించిన కొద్ది వర్కులు అవతల సైడ్ పెండింగ్ జరుగుతున్నాయి. అవి కూడా త్వరితగతిన కంప్లీట్ అయితే ఇటు పాత బజార్ వాసుల రవాణా సౌకర్యాలతో పాటు మనకు వచ్చిపోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉండేది, పనులు పార్కింగ్ చేసుకునే వాళ్ళు. మనకు స్ట్రక్చర్ కూడా మొత్తం వర్క్ ఫినిషింగ్ స్టేజ్కి వస్తుందన్నమాట. సో ఇది అప్డేట్. ఒకటే జనరల్గా మనకు సింగిల్ గడ్డ ఒక్కటే రోడ్ ఉండడము, ఏదైనా ధర్నా కానీ యాక్సిడెంట్ కానీ ఏదైనా జరగకూడదని జరిగితే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోవడము. ఒకవేళ ఇటు మనకు ఒక వారధిలాగా అయిపోయింది, రామసేతు వారధిలాగా అయిపోయింది సింగిల్ గడ్డ. రెండో ఆల్టర్నేట్ రోడ్ లేదు, ఊరికి బైపాస్ లేదు, రింగ్ రోడ్ లేదు. తర్వాత ఈ ఇండస్ట్రియల్ కారిడార్ పారిశ్రామిక వలన జడ్చర్ల బాగా అభివృద్ధి చెందడం వల్ల ట్రాన్స్పోర్ట్కు చాలా ఇబ్బంది అయిపోయింది. మనకి అంబేద్కర్ చౌరస్తాలో, ఇందిరాగాంధీ చౌరస్తాలో ఏదైనా ట్రాఫిక్ జామ్ అయినా, ఏదైనా ధర్నా జరిగినా, రాజకీయ నాయకుల మీటింగ్ ఉన్నా సో వచ్చిపోవడానికి చాలా ఇబ్బంది ఉన్నాయి. చాలా సందర్భాలలో అంబులెన్సులు ట్రాఫిక్లో ఇరుక్కోవడం కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఇది అందరికీ తెలిసిందే. టన్నెల్ వరకు రెండోది అండర్ పాస్ సంబంధించింది సిమెంట్ కాంక్రీట్ పోసారు, ఇక్కడ లేబర్ వాటర్ పోస్తూ ఉన్నారు. సో ఎంత త్వరితగతిన కుదిరితే అంత త్వరితగతిన ఇది మన జడ్చర్ల ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. ఇది అందుబాటులోకి రావడంతో చాలామందికి ప్రయోజనము, ఈజీ ట్రాన్స్పోర్టు. ఒకవేళ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఫ్లైఓవరు, తర్వాత అండర్ పాస్ అవన్నీ కరెక్ట్గా అయిపోతే జడ్చర్లకు ట్రాన్స్పోర్టు, ట్రాఫిక్ జామ్కు సమస్యలు చాలా తీరుతాయి అన్నట్లు.